चल धीरे धीरे गिरना नहीं रे మనకన్నా మన స్పీడ్ కాదు ముఖ్యమో డిసిప్లిన్ గా రావాలా ఓయ్ స్పీడ్ కాదు ఇంకా గిరాని ఇదిగా అక్కడికి వెళ్ళిన తర్వాత ఎక్కడైతే ఫైర్ ఉంటుందో అక్కడ ఏం చేసావు ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని ఏం చేయాలా లెఫ్ట్ హ్యాండ్లో పట్టుకోవాలి లెఫ్ట్ హ్యాండ్లో పట్టుకున్నాక దీన్ని ఏం చేయాలి ఎక్కడైతే నువ్వు కొట్టాలో అక్కడ ప్రెస్ చేయాలి ప్రెస్ చేసిన తర్వాత రిలీజ్ చేయాలి రిలీజ్ అయినప్పుడు పట్టుకొని పోతాం సరేనా ఫస్ట్ ఏం చేయాలి దీన్ని లెఫ్ట్ హ్యాండ్తో పైకి పట్టుకోవాలి ఎందుకంటే ఎందుకు లెఫ్ట్ హ్యాండ్లో పట్టుకున్నామంటే ఒకవేళ ప్రెస్ చేస్తాం ప్రెస్ చేసాము పౌడర్ దాంట్లో ప్రెషర్లో పౌడర్ వచ్చినప్పుడు నీకు పుట్టినప్పుడు నీ కళ్ళలో నీకే ఏం కనపడకుండా నీకే ఉపయోగపడదు అందువల్ల ఎప్పుడైనా సరే ఆడ రైఫుల్ కూడా నేర్పిస్తాం కదా వేరేలు ఎప్పుడైనా సరే యాంగిల్లో టార్గెట్ మీద వస్తుంది కదా టార్గెట్ మీద ఉందా లేకపోతే మీ మీద ఉంటారా టార్గెట్ ఇట్లాగా నీ ఏం గుడికో ఎక్కడ ఉండాలా ఆ టార్గెట్ ఎక్కడ ఉండాలి వెరిపక్క ఉన్నది టార్గెట్ ముందు పక్కన ఉంటాలి అప్పుడు ఉన్నప్పుడు మనం ఏం చేస్తాము ఈ కొత్త సిస్టమ్ వచ్చినాయి కొత్త స్టూడియోస్లు వచ్చినాయి మీరు ఇచ్చినాడు వీటిలో కష్టమో ఇట్లా పెట్టుకో అయిపోయిన తర్వాత పెట్టి ప్రెస్ చేసి ఇది మాత్రం ఈ స్టూడియోస్లు మాత్రము కావలసినంత వాడుకోవచ్చు తర్వాత కట్టేయచ్చు అయ్యి ఒక్కసారి ఆపరేట్ అయిన తర్వాత ఆ ప్లేస్లో వాడకపోయినా పక్కన వచ్చైనా రిలీజ్ చేయాల్సింది ఒక రూమ్లో ఉంది రూమ్లో ఫైర్ అయింది ఆర్పిన పౌడర్తో రూమ్లో ఆర్పిన తర్వాత ఇంకా ఎక్కువ పౌడర్ కొట్టినాడు రూమ్ అంతా ఏం కనపడదు పక్కన బయటికి ఇచ్చట్లే కావాల్సినంత వాడుకొని స్టాక్ ఒకసారి యూజ్ చేసిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ వాటిని ఉపయోగించేదానికి కుదరదు మళ్ళీ ఓపెన్ చేసి వేరేది మళ్ళీ రీఫిల్ చేసి వేసుకోవాల్సింది మళ్ళీ కొత్తగా అన్ని చేసుకోవాల్సింది ఒకసారి ఆపరేట్ అయితే ఆగవు కాకపోతే ప్రస్తుతం అక్కడ ఆగవు కానీ ఒక 5 నిమిషాల్లో మొత్తం అంతా బయటకు వస్తే అది ఆ గ్యాస్ అంతా రిలీజ్ అవుతుంది గ్యాస్ అయిపోయిందంటే మళ్ళీ బయటకు ఇది ఎట్లా కాదు ఎప్పుడైనా సరే తీసుకునేటప్పుడు ఇది ముఖ్యంగా ఏ ఫైర్లో అయినా ఒక కరెంట్లో కూడా కరెంట్ ఫైర్ కానీ ఎలక్ట్రిక్ ఫైర్లో తీసుకుపోయినప్పుడు డైరెక్ట్ ఓపెన్ చేయకూడదు సైడ్లో పెట్టి ఓపెన్ చేయి ఎక్కడ ఉండదో చాలా ఇట్లా కొట్టాలి ఇటు కొట్టినప్పుడు ఏమైందండి ఫస్ట్ ఏం చేయాలా సేఫ్టీ విండో రిమూవ్ చేయాలి రిమూవ్ చేస్తేనే ఇది హ్యాండిల్ లూజ్ అవుతుంది లేకంటే పెట్టి నువ్వు తొందరలో అది పోయి తొందరలో తీసుకుపోయి ఎండామనుకో అరే ఓపెన్ కాలే సరేనా ఇది ఓపెన్ చేసి మనకు కావాల్సినంత వాడుకొని మళ్ళీ కట్టేస్తుంది చూడు ఏం చేస్తానా ఇది కానీ అక్కడ ఉండేటువంటి ఆక్సిజన్ గాలిని తొలగిస్తాం తన్నప్పుడు ఆ గాలి ఆగిపోతుంది గ్లాస్ కప్పులు ఉంటాయి కదా గ్లాస్ వైట్ గ్లాస్